నాడు నేడు అని చెప్పేసి హాస్పిటల్ రూపురేఖలు మారుస్తుంది. సుమారు 17,000 కోట్ల బడ్జెట్ని నాడు నేడు అభివృద్ధి కోసం కేటాయించి అందులో చూసినట్లయితే గ్రామ స్థాయి నుంచి కూడా తీసుకుంటే ఉన్నటువంటి లోపల వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కావచ్చు, పిహెచ్సిస్ కావచ్చు, యూపీహెచ్సిస్ కావచ్చు, సిహెచ్సిస్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, అలాగే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి కావచ్చు. ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచన. దాంట్లో భాగంగా 5 మెడికల్ కాలేజ్ మనం ఆల్రెడీ ప్రారంభించుకోవడం, ఇంకా ఫేజ్ మైనర్లో మొత్తం 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి సుమారు 2,500 కోట్ల వ్యయంతో మరి ఒక ఆలోచన చేసి ఏ విధంగా రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే పడుకుని ముందుకు వేస్తున్నారో మీ అందరూ కూడా తెలిసిన విషయం. సో దీని ద్వారా ఏమవుతుందంటే అటు ప్రివెంటివ్ కేర్ కావచ్చు, వైపు క్యూరేటివ్ కేర్ కావచ్చు, ఈ రెండింటినీ మనం స్ట్రెంథెన్ చేస్తున్నట్టయితే గ్రామ స్థాయిలో ఎక్కడికక్కడ ఏ లెవెల్ కాలేదు ప్రజలకు ఉచిత వైద్యాన్ని చేరువ చేస్తే సో ప్రైమరీ లెవెల్లోనే మనం ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళం ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒక హెల్తీ హ్యాబిట్స్ని కానీ ఒక మంచి అవేర్నెస్ని కానీ ఎక్కడికక్కడ ఏ సమస్యలు అక్కడే రిజాల్వ్ అయ్యేటట్టు మనం చేసినట్టయితే ఈ విధంగా మనం సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ ఒక మంచి హెల్త్ కేర్ కనుక క్షేత్రస్థాయిలోనే మనం అందిస్తే వాళ్ళ యొక్క హెల్తీ వెల్బీయింగ్ లాంగ్ లైఫ్కి అట్ ది సేమ్ టైం ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎర్లీ డిటెక్షన్ కనుక ఎర్లీ ఇంటర్వెన్షన్ జరుగుతుంది. సో ఆ ప్రివెన్షన్ కూడా సైమల్టేనియస్లీ ఫాలో అవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక గొప్ప ఆలోచనలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అందరికీ కూడా తెలుసు. గ్రామ స్థాయిలోనే మరి నెలకు 2 సార్లు గ్రామాల్లోనే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ వారికి అక్కడే వైద్య సేవలు అందించడం, మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి వెటర్నరీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళకి ఈరోజు వైద్యం అందిస్తున్నటువంటి గొప్ప పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలైతేనేమి, అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలైతేనేమి వాళ్ళ వెల్బీయింగ్కి కూడా ఏ విధంగా ప్రభుత్వం అడుగు ముందుకు వేసి మరి వాళ్ళ వెల్బీయింగ్ కోసం కూడా తోడ్పాటు ఇస్తుంది, వాళ్ళ కోసం కూడా ఎంత కన్సర్న్గా వెళ్తుందో మనం చూడవచ్చు. ఇదే కాకుండా రీసెంట్ టైమ్స్లో జగన్ ఆరోగ్య సురక్ష అనే ఒక గొప్ప ఇనిషియేటివ్ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ఈ జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెవలప్ చేయడం. దాని రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలందరినీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి ఒక్కరికి కూడా తెల్లబడి మరి వాళ్ళ వైద్య సేవలు అందించడం, వాళ్ళ ఇంటివరకు వెళ్ళి టెస్ట్ కనెక్ట్ చేయడం, అండ్ వాళ్ళకి రిపోర్ట్స్ చెప్పడం, అవసరమైతే వాళ్ళని ఆ గ్రామంలోనే కండక్ట్ చేసినటువంటి క్యాంప్స్కి కన్సల్టేషన్కి తరలించడం, అక్కడ స్పెషలిస్ట్ వైద్య సేవలని గ్రామ పరిధిలోనే అందించినటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మనం చేయడం జరిగింది. దీని ద్వారా చాలా మందికి లబ్ధి చేయకుండానే కాకుండా అసలు తెలియని వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి సంబంధించిన కొత్త ఎలిమెంట్స్ వాళ్ళకున్న కన్సర్న్స్ కూడా బయటపడడం, అండ్ వాళ్ళని అక్రెడిట్ చేయడం, గైడ్ చేయడం, అండ్ నీట్ని నెక్స్ట్ లెవెల్ రిఫరల్ సర్వీసెస్కి వాళ్ళని రిఫర్ చేయడం అలాంటివన్నీ కూడా జరిగింది. చూసినట్టయితే 86,000 రిఫరల్ కేసెస్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల. 86,000 ఒకసారి ఆలోచించారు. అందులో కొన్ని రిఫరల్ కంటిన్యూటీ అనే కేసెస్ అండ్ కొన్ని న్యూ కేసెస్. ఇమాజిన్ వాళ్ళు కనుక ఆ అవేర్నెస్ ఆ గ్రామ స్థాయిలోనే ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ ప్రభుత్వం తీసుకోకపోయేనే ఎప్పటికో వాళ్ళకు ఏదో ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చి అవి ఇంకా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాక వాళ్ళు అప్పటికి అలా వాళ్ళు వెళ్ళేసరికి సిచ్యువేషన్ ఎలా ఉండేది. ఇప్పుడు ముందుగా మనమే ముందుగా వెళ్ళి టెస్ట్ చేసి కన్సల్టేషన్ ప్రొవైడ్ చేసి కన్సల్ట్స్ వెళ్ళి ఇప్పుడు మనమే ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం హాస్పిటల్కి వెళ్ళే బాధ్యత కూడా ప్రభుత్వమే ఈరోజు తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి వైద్యం అందిన తర్వాత ఇంటికే మందులు ఉచితంగా పంపించి మళ్ళీ ఆ ఫాలోఅప్ కేర్ని కూడా హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు, ఫాలోఅప్ కేర్ని కూడా మన బాధ్యత జగనన్న ప్రభుత్వం తీసుకున్నట్టు ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దాని పట్ల ఏ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో బాధ్యత వ్యవహరిస్తుందనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక మనం ఏదైనా ఇష్యూస్
ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే ఏ విధంగా మనం దీన్ని పూర్తిగా అరికట్టగలుగుతున్నామో అండ్ సేమ్ టైం వాళ్ళకు కావాల్సిన కేర్ని ఇవ్వగలుగుతున్నాము అనే దాని మీద ప్రభుత్వం వహిస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీ మేము చూస్తాం. కాబట్టి ఇలాంటి అనేక ఇనిషియేటివ్స్ ఈ సర్వీస్ ఏ విధంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు మంచి ఆరోగ్య భరోసాన్ని ఇస్తుంది అండ్ వైద్య సేవలు అందిస్తుంది అనే విషయము మనము ఎంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలనలో వైద్య ఆరోగ్యాలను పనిచేస్తున్నటువంటి ఏది కావచ్చు, ఈరోజు మనం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అన్ని ఫెసిలిటీస్లో మీరు చూసినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ అంటే రిక్రూట్మెంట్స్ మన రాష్ట్రంలో ఈరోజు 53,000కి పైగా కూడా ఈరోజు మనం అనేక హెల్త్ స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్స్ మనం చేస్తున్నాం. ఆల్రెడీ 53,000కి పైగా కూడా మనం చేసి ఈరోజు ప్రజలు ఎక్కడికక్కడ కూడా ఎక్కడ డాక్టర్ల కొరత కావచ్చు, నర్సుల కొరత కావచ్చు, ఏమీ లేకుండా ఎక్కడికక్కడ వేకెన్సీస్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఫిల్అప్ చేసేటువంటి ఒక ఆలోచన అండ్ ఎక్కడ కూడా శాలరీస్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి గౌరవంగా ప్రతి ఒక్క కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే విధంగా ఈ రోజున అన్ని విధాలుగా కూడా మనం కంఫర్ట్స్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళు విత్స్టాండ్ అయ్యి వాళ్ళు కంఫర్టబుల్గా ఉపయోగం చేసుకునేటువంటి ఒక గొప్ప కంఫర్ట్ని ఫ్లెక్సిబిలిటీని ఈరోజు జగన్ ప్రభుత్వం అందిస్తుంది. సో అలాగే మీరు చూసినట్టయితే గతానికి ఇప్పటికైతే కంపారిజన్ కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పుడు రైట్లో ఉన్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్, తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అండ్ దాన్ని రోల్ చేసినటువంటి విధానానికి అలాగే మనం వస్తున్నటువంటి అవుట్పుట్కి అండ్ అట్ ది సేమ్ టైం ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉండాలని మనం మెజర్ చేసినట్టయితే ఈరోజు గ్రామాన ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది ఆ వర్క్ మనకు చూపిస్తుంది, నంబర్స్ మనకు చెప్పుకున్నాయి, ఆ సాటిస్ఫాక్షన్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు జగనన్న పాలనలో తీసుకురావడం అండ్ అందరూ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఈరోజు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. సో ఇంత గొప్ప పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వంతో మనందరం అసోసియేట్ అవ్వడం చాలా సంతోషం. మరి మీ అందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి మీ అందరి మధ్యలో కూడా ఈ మనిషిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం మీ అందరి మీద కూడా ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆరోగ్యశ్రీ చూస్తానైతే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని ఈరోజు జగన్ వచ్చాక 3,250 ప్రొసీజర్స్కి వచ్చాయి. అంటే కామన్ మ్యాన్కి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సర్ పడదు, అది ప్రభుత్వమే పే చేసినట్టు. ఎన్ని ప్రొసీజర్స్ ఒకసారి ఆలోచించండి. ప్రొసీజర్స్ పెట్టాలన్నప్పుడు ఎంత స్టడీ చేయలేదు, ఏమి ఉపయోగపడతాయి, ఏంటి ప్రజలు కామన్ న్యూస్ కోసం దేనికోసం వస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని ఎంత స్టడీ చేసి మరి ఈరోజు ఈ ప్రొసీజర్స్ అన్ని ఇంక్లూడ్ చేయడం అండ్ సేమ్ టైం మీకు చూసారు రీసెంట్ టైమ్స్లో కూడా 25 lakhs వరకు కూడా ఆరోగ్యశ్రీ పెంచి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తా ఉన్నాము. 25 lakhs వరకు కూడా ఇస్తున్నాము. అండ్ అట్ టైం సిచ్యువేషన్లో అవసరమైనటువంటి సిచ్యువేషన్స్లో లిమిట్ని కూడా పక్కన పెట్టి హ్యుమానిటీతో ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంది, ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా అలాంటి ట్రీట్మెంట్స్కి ఫుల్ఫిల్గా సపోర్ట్ చేసి వెళ్ళినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇంత మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి, మీ అందరూ అండగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా కూడా ఇంకా బయటకు వెళ్ళాలి. ఇంకా దీన్ని మనం స్ట్రెంగ్ చేస్తూ ప్రజలకు ఇంకా ఒక విస్తృత అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్న మన గుంటూరు వెస్ట్ నుంచి నేను నిలబడి పోటీ చేయబోతా ఉన్నాను రానున్న కాలంలో. ఆల్రెడీ మీ ఈ డాక్టర్స్ మీటింగ్లో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నప్పటికీ మనందరికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆశీస్సుతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఆల్రెడీ ఒక కనెక్ట్ అనేది మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ కనెక్ట్ ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరికీ కూడా కలవడం. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. మీకు ఏ కన్సర్న్స్ ఉన్నా, మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా దగ్గరికి రండి. ఆ ఇష్యూస్ మనం స్టడీ చేద్దాము. ప్రభుత్వం బయట సాల్వ్ అవుట్ చేయాల్సినవి ఉంటే కూడా ఉన్నటువంటి ఆఫీసర్స్తో డిస్కస్ చేసి వాట్ బెటర్ వీ కెన్ డూ అనే దాన్ని కూడా వర్కౌట్ చేద్దాము. అండ్ అదర్వైజ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇక్కడ లోకల్ ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, మీకేమైనా ఇష్యూస్ ఉన్నా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఇక్కడే ఉంటాము. సో కాబట్టి మా దృష్టికి తీసుకురండి. ఆ విషయాల మీద మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మీ అందరికీ అండగా సపోర్ట్గా మీ అందరికీ
ఏ ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా మీరు కన్సల్స్ నా దృష్టికి వచ్చిన వెంటనే వాటి మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మీకు కావాల్సిన సొల్యూషన్స్ మీద వర్క్ చేస్తామని, మీకు అదర్వైజ్ కూడా ఏ విషయంలో అయినా కూడా అండగా ఉండడానికి మీరు అజనత ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి మీ పనులు పక్కన పెట్టుకున్నాయి మా క్వాలిటీస్ మీ ప్రొఫెషన్స్ ఎంత బిజీగా ఉంటారో తెలుసు. నేను వచ్చినటువంటి మీ అందరికీ కూడా నాకు దగ్గర తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.